ఖమ్మం, భువనగిరి, నాగర్ కర్నూల్ పెండింగ్. ఖమ్మం, భువనగిరి, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపికపై పీటముడి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని టికెట్ను ఆశిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి ఖమ్మం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల కూడా తన కుమారుడు యుగంధర్కు టికెట్ అడుగుతున్నారు. నాగర్ కర్నూల్ సీటుకు డిప్యూటీ సీఎం సోదరుడు మల్లు రవి పోటీ పడుతున్నారు. టికెట్ కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. 2 రోజుల కిందట పార్టీ చీఫ్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిసి టికెట్ కోసం విజ్ఞప్తి చేశారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఆయన భేటీ అయి టికెట్పై చర్చించారు. గత ఎన్నికలలో అలంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాదిగ కోటాలో నాగర్ కర్నూల్ సీటు తనకు కేటాయించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే భువనగిరి నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్యకు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచే పోటీకి సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మస్కతితో పాటు ఒక ముస్లిం మహిళా అభ్యర్థి, వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి అభ్యర్థిని ఖరారు చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.